అందరికీ నమస్కారం. 2 రోజుల క్రితం అగ్రనటీమణి బి సరోజాదేవి గారు స్వర్గస్థులయ్యారు. అది మొత్తం అందరికీ తెలిసిన విషయమే. అందరినీ శోక సముద్రంలో ముంచి ఆవిడ వెళ్ళిపోయారు. ఆవిడకి ఇప్పుడు 87వ సంవత్సరం. ఆవిడ 7 జనవరి 1938లో జన్మించారు. ఆవిడ సినిమా రంగ ప్రవేశం 1955లో చేశారు. ఆ వెంటనే మంచి సినిమాల్లోనే నటించడంలో జగదేక వీరుని కథ సినిమా ఎన్టీ రామారావు గారు సరసన నటించి చాలా పెద్ద హిట్ అయిన సినిమా అది. అందులో ఆవిడ నటన కానీ ఆవిడ అందం కానీ చూస్తే ఇంకా మళ్ళీ చూడాలనిపించే అందం. ఆవిడలోని యూనిక్ క్వాలిటీ ఏంటంటే ఆవిడ డైలాగ్ డెలివరీ ముద్దుగా మాట్లాడతారు. ఆవిడ మొత్తంగా 200 సినిమాలు నటించారు. అందులో 100 సినిమాలు పైగా తమిళ సినిమాలు, మిగతా 3 భాషల్లో ఆవిడ నటించారు. హిందీ, తెలుగు, కన్నడ సినిమాల్లో 100 పైగా ఆవిడవి వచ్చాయి. ఆవిడకి మొత్తంగా 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. ఒకటి పద్మశ్రీ అవార్డు 1969లో వచ్చింది. పద్మభూషణ్ అవార్డు 1992లో వచ్చింది. 2008లోని ఆవిడకి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 60వ ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆవిడకి ఇచ్చారు. అది ఆవిడకి మనం ఇచ్చుకున్న కృతజ్ఞత మాత్రమే. ఆవిడకి నా అశ్రు నివాళి అర్పించడం కోసం నా నెక్స్ట్ వీడియోలోని జగదేక వీరుని కథ సినిమాని మీకు అందిద్దాం అనుకుంటున్నాను. అందరూ దయచేసి అది వినండి. ఎంతోమంది అభిమానులు ఆల్రెడీ ఆ సినిమా చూసేసే ఉండుంటారు. ఒక్కసారి మళ్ళీ ఆ సినిమా చూడండి. ఆవిడ ఒక దేవకన్యగా నటించారు, ఇంద్రుని కుమార్తెగా నటించారు. చాలా ముద్దుగా, చాలా అందంగా, చాలా అందంగా ఉంటారు. చూసి తరించాలనిపించే అందం ఉంటుంది. ఆ నటన 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో నటించినట్టుగా కాకుండా ఎన్నో ఏళ్ళ బట్టి అలవాటైన నటనలాగా ఆవిడ నటించారు. చాలా హిట్ అయిన సినిమా అది. దయచేసి ఆవిడకి మీ అశ్రు నివాళిని ఈ సినిమా చూసి మనసులో ఒక్క నమస్కారం ఆవిడకి పెట్టుకొని తరించండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.